వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు నేను గోంగూర అలాగే రొయ్యల పచ్చడి చూపించబోతున్నాను. ఆన్లైన్లో చాలామంది అమ్ముతూ ఉన్నారు, చూసి అంత ప్రైస్ ఇంత ప్రైస్ అనుకునే బదులు కొద్దిగా ఓపిక చేసుకుంటే మనమే చక్కగా చేసుకోవచ్చు. నేనైతే 1 కేజీ రొయ్యలతో అయితే చేస్తున్నాను. గోంగూర అయితే చక్కగా కడిగేసుకుని ఒక 4 కట్టలు లేదా 3 కట్టలు అంటే గోంగూర పులుపు బట్టి చక్కగా కడిగేసుకుని అయితే ఎండకు ఆరబెట్టేశాను. తర్వాత రొయ్యలు అయితే నీట్గా వలిచేసుకుని దానిలో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి అయితే కనుక మనం దానిలో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యేంత వరకు కూడా చేసుకోవాలి. ఆ తర్వాత అవి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఈ రొయ్యలు ముందే మీరు ఒలుచుకునేటప్పుడే నరాలు అయితే తీసేయండి, అది అన్హెల్దీ. ఈ మధ్య మనకి బాగా ఫేమస్ అయిపోయింది కదా నరాలు, ఎందుకంటే అవి మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. మా రొయ్యల్లో కొన్ని ఉండిపోయాయి, అంటే మా పిన్ని ఒలిచి ఇస్తే అన్నీ తీసేసింది అనుకున్నాను, కానీ తర్వాత చూస్తే అక్కడ కనిపిస్తే మేము మళ్ళీ మొత్తం కూడా ఫ్రై చేస్తూ కూడా తీసేసామన్నమాట, వచ్చేసాయి బాగానే. అండ్ ఆయిల్ వచ్చేసరికి మీరు శనక్కాయ నూనె తీసుకోండి. నేనైతే కర్నూలు తీసుకున్నాను. 1 కేజీ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను, బట్ మనకి పచ్చడి ఒక 1/2 కేజీ వరకు అయితే సరిపోతుంది అనమాట కేజీకి. లేదంటే మీరు చూసుకోవాలి, ఆయిల్ మామూలుగా యాడ్ చేసుకోవాలి. ముందు ఫ్రై చేసుకోవడానికి అయితే 1 పావు లీటర్ అయితే సరిపోతుంది అనమాట. మంచిగా ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత రొయ్యలన్నీ వేసుకుని చక్కగా అవి మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి. కొంచెం ముక్క గట్టిగా అయినా కూడా పర్వాలేదన్నమాట. తక్కువ క్వాంటిటీ అయితే కొంచెం తక్కువగా ఫ్రై చేసుకున్నా పర్వాలేదు. అండ్ దీనికి మనకి కావాల్సింది వచ్చేసరికి ముందు మనం ఒక మసాలా కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఫ్రై అయితే అయిపోయాయి అనమాట రొయ్యలన్నీ కూడా. ఆ తర్వాత మనం గోంగూర కూడా మనం ఎండబెట్టాం కదా, సో అదైతే గ్యాస్ మీద పెట్టేసి బాగా ఎండింది, అందుకని అలా కలర్ అయితే వచ్చింది. ప్రాన్స్ కూడా ఇంకా మొత్తం నీట్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ గోంగూరలో కొంచెం ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేసి చక్కగా మగ్గబెట్టాలి, ఓకేనా? అప్పుడు మనకి నీట్గా మగ్గిపోతుంది. అప్పుడు ఈ మగ్గిపోయింది మనం పేస్ట్ చేసేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఆకులుగా లేకుండా చక్కగా పేస్ట్ చేసేసుకున్నట్లయితే బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇంకా పచ్చళ్ళలోకి మసాలా తయారు చేసుకోవాలి. ధనియాలు ఒక 4 స్పూన్లు, జీలకర్ర ఒక 2 స్పూన్లు, అలాగే ఆవాలు ఒక 2 స్పూన్లు ఉంటే, యాలక్కాయలు అలాగే దాల్చిన చెక్క. ఎక్కువ వద్దు, బాగా స్పైస్ అనేది ఎక్కువ ఉన్న కడుపులో మంటలు వస్తాయి కాబట్టి ఈ క్వాంటిటీస్లో అయితే 1 కేజీకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఇంకా అవి ఫ్రై చేసుకుని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే రొయ్యలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మనం కలుపుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్. బట్ నాకు అది బాగా ఆ రొయ్యలదంతా దిగేసరికి నాకు ఆ ఆయిల్ అంతా బాగా అనిపించక నేను మళ్ళీ ఆయిల్లో ఫస్ట్ అయితే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 to 4 స్పూన్స్ వేసుకుని ఆ గోంగూర కూడా మనం ఆయిల్లో వేసేసుకోవాలి. సో తర్వాత మన ప్రాన్స్ అలాగే చేసుకున్న మసాలా అయితే వేసుకుని కలిపేసుకుంటే మనకి సరిపోతుందన్నమాట. ఇంకా దానిలో మనకి ఇంకా ఉప్పు, కొంచెం కారము. ఉప్పు వచ్చేసరికి నేను చూసిన క్వాంటిటీస్ చూసినట్లయితే కనుక 2 టీ గ్లాసులు ఉంటాయి కదా, 2 టీ గ్లాసులు కారము, 1 టీ గ్లాస్ అయితే ఉప్పు మ్యాక్సిమం సరిపోతుంది. ఇంకా మీరు తినే దాన్ని బట్టి చూసుకుని అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఈ క్వాంటిటీస్ అయితే కొంచెం బాగానే తినే వాళ్ళకి కరెక్ట్గానే సరిపోతుంది. సో చూసారు కదా, ఆయిల్, ప్రాన్స్, గోంగూర, అట్లానే మనం చేసుకున్న మసాలా, ఉప్పు, కారం, నూనె, అంతే. సో తర్వాత ఇంకొంచెం ఆయిల్ అయితే హీట్ చేసిన తర్వాత అయితే కూడా నేను ఇంకా పికిల్లో యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు సరిపోయినట్లు అనిపించలేదు. అలా తెల్ల దాంట్లో వదిలేయకూడదు కాబట్టి, తెల్ల సామానులు అలా ఎప్పుడు పచ్చడి వదిలేయకూడదు. సో అది నేను వేరే డబ్బాలో పెట్టేసి అదే దాంట్లో అయితే అన్నం కలుపుకొని తింటున్నాము ముద్దలు. టేస్ట్ అయితే బాగుంది. కొద్దిగా ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను. అండ్ ఇంకా ఇంటి దగ్గర కొంచెం వదిలేసి ఫ్లాట్కి అయితే కొంచెం తీసుకుని వచ్చాను. తర్వాత ఇంకొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. సో మొత్తం కూడా మనకు ఒక 3/4 లీటర్ అట్లా అయితే పడుతుందన్నమాట కేజీ పచ్చడికి ఆయిల్ అయితే. సో ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసుకుంటే టేస్టీగా హెల్తీగా కూడా మనం ఇంట్లోనే చేసుకుని తినేయచ్చు అనమాట. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఈ పచ్చడి ట్రై చేయండి. అట్లానే వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి విలేజ్ వాసి వ్లాగ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వ్లాగ్స్తో కలుసుకుందాము. అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ లవింగ్. బాయ్ బాయ్.